వెల్కమ్ టు SSTV5 ప్రేక్షకులకు నమస్కారం. తీరుమారని అధికారుల తీరు. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లిలో కొన్ని ఏండ్ల నాటి చరిత్ర ఉన్న కట్టుకాల్వ అలాగే రైతులు నడిచే నక్షా రోడ్డు కబ్జాకు గురైంది. ఆ సర్వే నెంబర్లు 123, 124, 125లో రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబ్జా చేసి కడీలు పాతి పెన్షింగ్ వేసినా పట్టించుకొని రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు. కట్టుకాల్వ నక్షా రోడ్డు కబ్జాకు గురై 2 నెలలు గడుస్తున్న రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. పంట పొలాలకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నామంటున్న రైతులు చర్యలు తీసుకోవాలని రైతులు ప్రజలు కోరుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అటు రెవెన్యూ ఇటు ఇరిగేషన్ అధికారులు ఏమైనట్టు అంటూ రైతులు అధికారులపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు రైతులు కోరుకుంటున్నారు. బ్రాహ్మణపల్లి మాజీ ఉప సర్పంచ్, నా పేరు శివనరసింహులు. ఒక 100 ఏళ్ల చరిత్ర గల కట్టుగాలువను రియల్ వ్యాపారులతోని కొందరు పెద్ద మనుషులు కుమ్మక్కై 100 ఏళ్ళ నుంచి తొవ్వని బ్లాక్ చేసిర్రు. రైతులకు ఇబ్బంది అవుతుంది. అధికారులు కనబడతలేదు. అధికారులకు ఇప్పుడు రైతులు ఇడికి పోవాలంటే గుల్లపల్లి పోవాలంటే ఇప్పుడు రోడ్ బ్లాక్ చేసిర్రు. రైతులకు ఏమైనా మందు సంచులు తెచ్చుకోవాలన్నా, ఏమన్నా కొంతాలపల్లి పోవాలన్నా, గుల్లపల్లి పోవాలన్నా ఈడే పోయేది. నేను పుట్టినప్పటి నుంచి నేను చూస్తున్న తొవ్వను. ఈ తొవ్వని బ్రాహ్మణపల్లిలో రియల్ వ్యాపారులతో కొందరు పెద్ద మనుషులు కుమ్మక్కై తొవ్వని బ్లాక్ చేసిర్రు. రైతులకు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ నుంచి ఇటే పోవాల్సి వస్తుంది. ఇది దొంతి కట్టగాల్వ, దొంతి నుంచి వచ్చే కట్టగాల్వ, దొంతి మదిరా నర్సాపూర్ బ్రాహ్మణపల్లికి వచ్చే పెద్ద చెరువులకు వచ్చే నీళ్ళ ఈ కాలువను కొందరు వ్యాపారులు, మరి రెవెన్యూ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు, ఇరిగేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మున్సిపల్ సిబ్బంది ఏం చేస్తున్నారు, మీకు అంటే కంప్లైంట్ చేస్తే మళ్ళీ వాళ్ళ కంప్లైంట్ దారులకు ఫోన్ చేసి పలానా కంప్లైంట్ చేసిండని చెప్తున్నారు. దీనిపై చర్య తీసుకొని మా రైతులకు తొవ్వ క్లియర్ చేయాలి. రాకపోవలకు ఇబ్బంది అవుతుంది. దయదలిచి దీన్ని క్లియర్ చేయాలని మా వినో. ఇప్పుడు మన చేనులో కూడా మూలలకి వచ్చింది. మరి ఏండ్ల నుంచి ఇప్పుడు బంద్ చేయదు కదా. అవన్నీ ఏమో సార్, మాది మా తవ్వ మాకు ఇడు మన అంతే. జనాలకి మస్తు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ట్రాక్టర్లు పోతాయి, ఆటోలు పోతాయి, శాతగాను బండ్ల మీద పోయి దించొస్తారు. ఎట్లా పోతారు వాళ్ళు? మరి నువ్వు మొత్తం జాలేసుకుంటే మేము ఎట్లా నడవాలి? ఊరు జనాలకు మొత్తం ఇబ్బంది చేసేసిండు జాలేసుకొని. ఇట్లా వేయొద్దు కదా, జనాలను బాధ పెట్టొద్దు కదా. కొన్నాయన ఏమో ఇవ్వలేమాయన, మాకు తెలియదు ఎక్కడికి వెళ్ళొచ్చు కొన్నాడు ఆయన. మీ ఊరిలో సపోర్ట్ ఉందట కదా, గ్రామ పెద్ద మనిషిది ఎవరో సపోర్ట్ ఉన్నా కానీ ఇట్లా వేయొద్దు కదా. పెద్ద మనిషికి కూడా తెలియదా? పెద్ద మనిషికి కూడా తెలియాలి, ఊరు పెద్ద మనిషికి కూడా తెలియాలి సపోర్ట్ ఉన్న పెద్ద మనిషికి. మరి ఎట్లా పోతారు? మరి శాతనైన వాళ్ళు శాతగానాలు బౌలర్ కాడికి పోయేస్తారు, ఎట్లా పోతారు అని తెలియదా? తవ్వలేంది మొత్తం తవ్వంతా బంద్ చేసుకుంటూ ఇప్పుడు కొత్తగా తవ్వ ఇవ్వాలి. మేము ఫస్ట్ నుంచి ఉన్న తవ్వ ఇవ్వాలి. కొత్తగా ఇవ్వంటలేం కదా, తవ్వని ఫస్ట్ నుంచి ఉన్న తవ్వనే ఇవ్వంటున్నాం కదా. ఈ తవ్వ అయితే మొత్తం ఆ నుంచి ఉండేది మొత్తం అడ్డం వేసేసిండి. ఎడంగా పోతారు జాలేసుకుంటే నువ్వు లోపలికి వెళ్ళేసి. పెద్ద మనిషి సారు అందరిది ఊరు గురించే కదా ఇదంతా. పెద్ద మనుషులు తవ్వలేదు. 30 సంవత్సరాల నుంచి మా పెళ్లిళ్ళు అయినప్పటి నుంచి ఉంది. అంతకుముందు ఏమో కానీ మా పెళ్లిళ్ళు అయిన నుంచి అయితే ఉంది తవ్వ. ఇప్పుడే వేసుట్లనే ఇక ఇబ్బంది అయింది. కానీ మాకు పొలంలోకి తవ్వ కావాలని ఓపించుకున్నాం, కానీ ఈ తవ్వ తీస్తే ఎవరికైనా సేపే. అక్కడికి వెళ్ళి అది గుల్లపల్లికి వెళ్ళిపోయింది. ఇబ్బంది అవుతుంది, బంద్ అయింది. ఇక మాకు కాదు సార్, గుల్లపల్లి కోయటలకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మాకు పొలముల దాకా అయింది రోడ్, కానీ గుల్లపల్లి కోయటలకు ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది ఇప్పుడు ఎప్పుడు ఏదైనా అవసరం పడితే మాకు అట్లకెళ్ళి పోవాలంటే కూడా ఇబ్బంది. అసలు రోడ్ ఏమో ఇడిచిపెట్టారు, ఎక్కడెక్కడ పోతుంది ఇది కట్టించుకుంటూ లేరు. అసలు కట్టుకోవాలా. మా తాతలు, మా 3 తాతలు కూడా వచ్చిర్రు కాలువ. అప్పుడు ఎప్పుడు కట్టిర్రు ఏమో కట్టుకోవాల. దొంతికి పోతుంది నా ఇది గుల్లపల్లి తుపాకి ఇది ఇప్పుడు పోరాదు. ఎవరు చేయలేదు దీనికి. కడగాల పోవాలంటే అక్కడ మన ట్రాన్స్ఫారము తీసుకుపోవాలంటే ఇవాళ దిగినాం. వాళ్ళు జాగా అయినా ఎవరు పట్టించుకుంటలేదు దీనికి. మేము కంప్లైంట్ చేద్దామని అనుకుంటున్నాం కానీ మా మంది కూడా అంత సోకసత్తులు లేరు. కోరుల్లో కొందరు పెద్ద మనుషులు, ఊరు పెద్ద మనుషులు సపోర్ట్తోని దళారులు, మా ఊరు దళారులు
కొందరు రియల్ వ్యాపారుల సపోర్ట్తోని 100 ఏళ్ల చరిత్ర గల కాలువను రైతులు పోయేది గుల్లపల్లి పోయే తొవ్వని బ్లాక్ చేసిర్రు. తొవ్వని బ్లాక్ చేసి ఇట్లకి టాటర్లు పోతాయి, రైతులు పోతారు గుల్లపల్లికి, వెంకటాపల్లి పోయే తొవ్వను ఒక ఆఫీసర్లు ఏం చేస్తున్నారు, ఇరిగేషన్ ఆఫీసర్లు డిపార్ట్మెంటు కంప్లైంట్ చేస్తేనే, మేము కంప్లైంట్ చేస్తే అధికారులకు ఫోన్ చేసి వాళ్ళకు రియల్ వ్యాపారులకు ఫోన్ చేసి ఫలానా వ్యక్తి కంప్లైంట్ చేస్తుండని చెప్పి మనం భయభ్రాంతులకు గురి చేస్తున్నారు రియల్ వ్యాపారులు. 2 నెలలు అవుతుంది. ఒక ప్రజాప్రతినిధిగా నేను బ్రాహ్మణపల్లి నా మాజీ ఉప సర్పంచి కంప్లైంట్ చేస్తేనే పట్టించుకుంటారా? కంప్లైంట్ చేసినా వాళ్ళు రియల్ వ్యాపారులతో కుమ్మక్కై వాళ్ళకు ఫోన్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నేను పుట్టక ముందుకు నేను 40 సంవత్సరాలు 42 సంవత్సరాలు ఉంటాను. నేను మా అయ్యలు తిరిగిరు ఈ రోడ్డును బ్లాక్ చేసిర్రు. కటగాలు ఇప్తానికి మేము దొంతికి పోవాలి, ఏడంగా పోవాలి, ట్రాక్టర్ వీడికి వచ్చి ఇటే మలుపుకొని పోతున్నాం. వచ్చి మమ్మల్ని ఇప్పుడు తంతలేలు గీతలేసి రిపోర్టర్లు కూడా వాళ్ళకు దయదాచి మమ్మీ అన్న ఇది కరెక్ట్ అనిపిస్తుంది అన్న జనగణ కరెక్టే. అది రైతులకైతే తొమ్మిది తీయాలి, నీ పట్టజా అయినా సరే. వస్తున్నాయి కటమే ఉన్నా ఉరం మీకు అదే పైకేమో ఉరం కింద పైపు వచ్చిందా ఉంకొచ్చిందా ఆడ ఉరం పైపు కింది రావాలి, ఉరం కింది మట్లకు ఉరం రావాలి. దానికి ఉంటే ఇట్లా డ్రిప్ వేసుకుంటాం కూడా మళ్ళీ కింద బోరం రాదు. డ్రిప్ పైపు కింది బొంగ కిందికి వస్తుంది, ఉరం మీకు బయట ఇది చాలా ఎక్కువ మంది చెప్పింది కదా, అందుకే వీళ్ళు అటు కులపల్లి